శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. వ్యాసుల వారు రచించిన 18 పురాణాలలో శ్రీమద్భాగవతం సర్వోత్కృష్టమైనది. 18,000 శ్లోకాలతో నిండిన భాగవతాన్ని సకల జనులు, మునులు, ఋషులు అందరూ పరమ భక్తితో వింటారు, సేవిస్తారు, పూజిస్తారు. కారణం ఏంటంటే భగవంతుని యొక్క 21 అవతారాల వర్ణన మాత్రమే కాకుండా భగవద్భక్తుల యొక్క గాథలు కూడా నిండి ఉన్నది భాగవతం. అంతేకాదండి, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాలకృష్ణ లీలలు, కృష్ణుడు పెద్దవాడైన తర్వాత కంసవధ, మిగతా ఎన్నో 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 కృష్ణలీలలతో కూడిన భాగవతాన్ని అందరూ భక్తి శ్రద్ధలతో వింటారు, ఆనందిస్తారు, పులకిస్తారు. ఈ భాగవతంలో 18,000 శ్లోకాలలో కొన్ని శ్లోకాలను మహామంత్రాలుగా మన ఋషులు, మునులు నిర్ధారించి పెట్టారు. అవి చెప్పుకోవడం వల్ల ఎటువంటి పాపాలు కానీ, క్లేశాలు కానీ, బాధలు కానీ, దుఃఖాలు కానీ పోయి మనకు సకల శుభాలను అందిస్తాయి ఆ శ్లోకాలు. దాంట్లో పరమోత్కృష్టమైన ఒక శ్లోకాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః అనే ఈ శ్లోకాన్ని బాధ నివారక శ్లోకం అంటారు. అంటే మనకు బాధలు కానీ, దుఃఖాలు కానీ, క్లేశాలు కానీ వచ్చి ఏమి చేయాలో తోచని పరిస్థితిలో, భగవంతుడా నీవే తప్ప ఇంకా ఏమి చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను, నువ్వు వచ్చి ఏదో రకంగా సహాయం చేయి అని ప్రార్థించే సమయంలో ఈ శ్లోకాన్ని చెప్పుకున్నంత మాత్రం చేత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది మనకు సరి అయిన ఆలోచనలు వచ్చి మనం వేసే ప్రతి అడుగు చక్కగా పడి ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం కావలసిన ఫలితాలను పొందగలుగుతాం. అంతేకాదండి, ఈ శ్లోకాన్ని నిరంతరము మననం చేస్తూ ఉంటే భగవంతుడు సాక్షాత్తుగా స్వప్న దర్శనం కూడా ఇస్తారు అని ప్రేమానందజీ మహారాజ్ గారు చెప్పారు. కాబట్టి ఈ శ్లోకాన్ని ఇంకొకసారి చెప్తాను, అందరూ పారాయణ చేసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.